ఐపీఎల్ 2026 అయిన తర్వాత ఎస్ఆర్ఎస్ పిక్ చేసిన ప్లేయర్స్ మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో, దాంతోపాటు కొందరు ప్లేయర్స్ చూసుకుంటే ఇంజూరీ నుంచి కంబ్యాక్ ఇచ్చారు. సో వాళ్ళు ఎలా ఆడుతున్నారో తెలుసుకుందాం. లెట్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఎస్ఆర్ఎస్ యొక్క పాజిటివ్ విషయాల గురించి మాట్లాడుకుంటే, ప్యాట్ కమిన్స్ 4 months తర్వాత కంబ్యాక్ ఇస్తున్నాడు. ఆ కంబ్యాక్ చూసుకుంటే మాత్రం మామూలు కంబ్యాక్ కాదు. సో ఎందుకనంటే రీసెంట్ గా జరుగుతున్న ఆసిస్ టెస్ట్ లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 3 wickets తీసుకున్నాడు అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా 3 wickets తీసుకున్నాడు. అండ్ ఆస్ట్రేలియా థర్డ్ టెస్ట్ గెలవడానికి ముఖ్య పాత్ర పోషించాడు ప్యాట్ కమిన్స్. అదిరిపోయి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సో దీంతో ఎస్ఆర్ఎస్ కి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఆ తర్వాత చూసుకుంటే ట్రావిస్ హెడ్ ఇతను థర్డ్ టెస్ట్ మ్యాచ్ లో విధ్వంసం సృష్టించాడని చెప్పుకోవచ్చు. ఏకంగా అదిరిపోయి సెంచరీ కూడా చేశారు. ఇంగ్లాండ్ బౌలర్స్ కి చుక్కలు చూపించాడని చెప్పుకోవాలి. అయితే ట్రావిస్ హెడ్ చూసుకుంటే 219 బాల్లోనే 170 runs చేశాడు. అయితే ఈ 3 టెస్ట్ లో చూసుకుంటే 2 సెంచరీలు సాధించాడు అండ్ మిగిలిన మ్యాచ్ లో డీసెంట్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు. ఎక్కడ చూసినా కానీ ట్రావిస్ హెడ్ మాత్రం ఫామ్ మాత్రం డిప్ అవ్వట్లేదు. సో ఇది కూడా ఎస్ఆర్హెచ్ కి గుడ్ న్యూస్ గానే చెప్పుకోవాలి. ఆ తర్వాత చూసుకుంటే మన ఎస్ఆర్హెచ్ కి కొత్త ప్లేయర్ యాడ్ అయ్యాడు. అదే మన జాక్ ఎడ్వర్డ్స్. అతను రీసెంట్ గా చూసుకున్న బీబీఎల్ అంటే బిగ్ బ్యాష్ లీగ్ లో బౌలింగ్ తో మరి బ్యాటింగ్ తో ఊచకోత వస్తున్నాడు. అదిరిపోయి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అదేవిధంగా జాక్ ఎడ్వర్డ్స్ ఎస్ఆర్హెచ్ లోకి రావడంతో చాలా ప్లస్ అని చెప్పుకోవాలి. రీసెంట్ గా జరిగిన మ్యాచ్ల్లో 5 wickets హాల్ కూడా తీసుకున్నాడు జాక్ ఎడ్వర్డ్స్. బౌలింగ్ లో కూడా క్రూషల్ వికెట్ తీస్తున్నాడు. ఏకంగా పవర్ ప్లే లోనే 2 wickets తీసుకున్నాడు. అంటే అతను బౌలింగ్ ఎలా ఉందో మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మన డొమెస్టిక్ లో చూసుకుంటే రీసెంట్ గా జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ కి ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో ఫస్ట్ టైం కప్ గెలిపించాడు ఇషాన్ కిషన్. అది కూడా తన కిషాన్ కిషన్ ఫైనల్ మ్యాచ్ లో అదిరిపోయే సెంచరీ కొట్టాడు. అండ్ అతను ఈ సీజన్ లో చూసుకుంటే మోస్ట్ రన్ గెటర్ కూడా. అండ్ అది కాకుండా లాంగ్ సిక్సెస్ హిట్ చేయడంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చూసుకుంటే టాప్ 3 players మన ఎస్ఆర్ఎస్ ప్లేయర్స్. ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి ఇషాన్ కిషన్ అండ్ సెకండ్ ప్లేయర్ వచ్చేసి సలీల్ అరోరా, థర్డ్ ప్లేయర్ వచ్చేసి మన అభిషేక్ శర్మ తక్కువ మ్యాచెస్ ఆడినప్పటికీ ఆ లిస్ట్ లో థర్డ్ ప్లేస్ లో సాధించాడు. సో మన ఆరెంజ్ ఆర్మీ పర్ఫార్మెన్స్ ఇలా ఉంది. సో నెక్స్ట్ ఇలాంటి వీడియోలు చేద్దామో కామెంట్ చేయాలి.